హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా. ఈ కర్రీ ఇంతవరకు మన ఛానల్లో చేయలేదు. ఆల్రెడీ నేను చేశాను. అయితే మీకు కూడా చూపిద్దామనేసి, కనీసం చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను, తప్పకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను, 1/4 కేజీ టమాటాలు తీసుకున్నాను. 1/2 కేజీ దొండకాయలని ఒక్కొక్క దొండకాయ 4 పీసులు వచ్చేలా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పోపు రెడీ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసి, దాంట్లో ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మొత్తం వేసి, కొంచెం కరివేపాకు వేసి, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా 1/2 కేజీ దొండకాయలు, 1/4 కేజీ టమాటా రెండు కలిపేసి వేయటమేను. అవి రెండు ఇలా వాటర్ అంతా వచ్చేలా ఉడుకుతుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలా ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత దీంట్లో మనం చూసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవటమే. దీంట్లో మసాలాలు ఏం అవసరం లేదు. ఈ కూర చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వెళ్తూ లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.